ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరొకసారి మీతో కూడా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించినందుకు మరొకసారి ప్రభుకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఓ చక్కటి మాట ఈ పూట మనం చదువుకోవాలి. ఎందుకంటే సర్వలోకం ఈ రోజున యేసుక్రీస్తు యొక్క మహత్తరమైన శక్తిని ధ్యానించి ఆయన పునరుద్ధానపు బలాన్ని స్మరించి శిరస్సు వంచి నమస్కరించి ఆయనను స్తుతించుచున్న వేళ ఈ పునరుద్ధానపు వేళ. ప్రియులారా, ఏ నరుడు, ఏ జీవశ్వాస కలిగిన ఏ మనిషి కూడా చేయలేని ఒక సాహసమైన కార్యాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు. అదేంటంటే ఆయన మీద అన్యాయమైన తీర్పులు తీర్చి ఆయన వీపు నాగటి చాలువలే దున్ని ఆయనను రక్తసిక్తం చేసి భారభరితమైన సిలువను మోపి ఎత్తైన శిఖరముపై 6 గంటల సేపు 3 మేకుల మధ్య ఆయనను సిలువలో వేలాడదీశారు. తుదకు ఆయన తండ్రికి తన ఆత్మను అప్పగించుకొని తుది శ్వాస విడిచి సమాప్తమైనదని కేకవేసి ఆయన ప్రాణము విడిచాడు. ఆ తర్వాత ఆయన దేహాన్ని తీసుకుని వెళ్ళి అంతవరకు ఎవరిని ఉంచని ఒక ఖాళీ సమాధిలో ఆయనను ఉంచారు. ఈ చరిత్ర మనకంతా విదితమే. యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు పలికినట్లుగానే ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎవరు చనిపోయిన తర్వాత తిరిగి లేచి సజీవులుగా నిలిచిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఏ నరునికి ఆ శక్తి ఇవ్వబడలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సజీవుడైన దేవుడు గనుక ఆయన తండ్రి యొద్ద నుంచి లోకానికి దిగివచ్చి సర్వలోక పాప పరిహారార్థమై సర్వలోక కళ్యాణార్థమై ఆయన ప్రాణాన్ని అర్పించడానికి దిగివచ్చిన ఏకైక దేవుడు గనుక ఆయన మరణపు ముళ్ళను విరిచి సమాధి గుండెను చీల్చి ఆయన సజీవుడై లేచాడు. అందుచేత ఈ రోజున సర్వలోకం పండుగ చేసుకుంటుంది. ప్రతి మనిషి సంతోషించగలిగినటువంటి అనుభవము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తము వలన విమోచన కలిగింది. యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తము వలన విజయం కలిగింది. ప్రతి మనిషి కట్టుబడి ఉన్న పాపపు కట్లలో నుండి విడిపించబడడానికి యేసుక్రీస్తు రక్తం దోహదపడింది. అందుచేత ప్రతి మనిషి ఈ రోజున సంతోషించి ఆర్భటించి ప్రభుని ఆరాధించవలసిన శుభ సమయం. ప్రియులారా, ఇందులో ఓ చక్కటి మాట నేను మీతో చెప్తాను. ఆ రోజు ఆదివారం తెల్లవారుతూ ఉన్నప్పుడు కొందరు స్త్రీలు పరిగెత్తుకుంటూ సమాధి వద్దకు వెళ్ళినట్లు చరిత్ర చెబుతుందండి. గమనించండి, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక వింతైన కార్యక్రమాన్ని చూశారు. సమాధి వద్దకు వెళ్ళగానే ఆ బండ తొలగించబడి ఉండడం వాళ్ళని అబ్బురపరిచింది. ఆశ్చర్యపోయారు. ఈ బండని, సమాధికి అడ్డుగా పెట్టిన ఈ రాతిని, ఈ బండని ఎవరు తొలగించారు అని ఆశ్చర్యపడుతూ అడుగులు వేస్తూ అద్దరికి వెళ్ళారు. వాళ్ళు చూచిన విషయం ఏంటంటే సమాధిలో యేసుక్రీస్తు లేడు. ఏమైంది లేఖనాల్లో మనం చూద్దాం. అక్కడ జరిగిన సన్నివేశాన్ని 1-2 మాటలు మనం ఈ పూట ధ్యానిద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రియులారా, చూడండి, ఆ సమాధి వద్దకు వెళ్ళిన వారికి ఎదురైన వార్త ఏంటి అనంటే దేవదూతలు వారితో చెప్తున్నారు, సజీవుడైన దేవునిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. లేడు అంటే ప్రియులారా, ఆయనను ఎక్కడ చూడాలి, ఎవరు చూడాలి, ఎవరు చూడగలుగుతారు అనే ప్రశ్నలు కూడా మనకు కలగాలి. ఎందుకంటే ఆయన మృతులలో లేడు, సజీవుడై ఉన్నాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. గమనించండి, మనం అనేక సందర్భాలలో దేవుని సన్నిధిని వెతుకుతాం, ఆయన సారూప్యాన్ని వెతుకుతాం, సజీవుడైన దేవునితో మాట్లాడాలని, ఆయన ముఖమును చూడాలని వాంఛతో భక్తిని చేతపడతాం. కానీ సజీవుడైన దేవునిని ఎప్పుడు చూడగలుగుతాం, సజీవుడైన దేవునిని ఎక్కడ చూడగలుగుతాం అనే ప్రశ్నకు గనక మన దగ్గర సరైన సమాధానం గనక ఉంటే నిశ్చయముగా ఆ సజీవుడైన దేవునిని మనం చూడగలుగుతాం. ఇక్కడ చూడండి, సమాధి వద్దకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసయ్యను చూడడానికి పరుగులు తీసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ కొందరే చూడగలిగారు. ఎవరు వాళ్ళు? చూద్దాం మనం కూడా. యోహాను సువార్తలో ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు 20వ అధ్యాయం 3వ వాక్యం, కాబట్టి పేతురును ఆయన శిష్యులను బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి.
వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడినట్టు చూచెను. కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడినటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అంతటా మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటి శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. పిల్లలు చూడండి, ఇక్కడ శిష్యులు అలాగే మరియా ఈ సమాధి యొద్దకు వచ్చారండి. అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వాళ్ళు వచ్చారు, ఒక ఆశ్చర్యమైన కార్యం చూశారు. అక్కడ ప్రభువు లేడు, నారబట్టలు చుట్టబడి ఉన్నాయి. పిల్లరా, వాళ్ళు నమ్మి వెంటనే ఏం చేస్తారో తెలుసండి, మరి ఇక్కడ లేడు, ఎక్కడున్నాడు? ఆ సజీవుడైన దేవుని మనం చూడాలి అనే వాంఛతో కాకుండా ఒక అద్భుతం చూడగానే, ఒక ఆశ్చర్యకార్యం చూడగానే ఇక తిరిగి వారికి తెలిసిన వాళ్ళ యొద్దకు వెళ్ళిపోయారట. పిల్లలు, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆ తర్వాత వాక్యాలు ఎంతో అమూల్యమైనవండి. చూడండి, ఆయన శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత 11వ వాక్యం, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహముంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండిట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాటలు చెప్పి వెనుతట్టు తిరిగి యేసు నిలిచిండుట చూచెను, కానీ ఆయనను యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగక ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూనీ అని పిలిచెను. ప్రియులారా, చూడండి, ఇక్కడ శిష్యులకు లేని ఒక ధన్యతని మరియా పొందుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. సమాధి యొద్దకు చాలామంది ఆయనను చూడడానికి వచ్చారు, ఆయన మీద ప్రేమ కలిగిన వారుగా కనిపిస్తారు. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, మరి వచ్చిన వాళ్ళు ఎవరు ఆయన సజీవుడుగా లేచాడు అనే ఆ సత్యాన్ని గమనించి ఆయనను చూడగలిగారు? దేవదూతలు ఇక్కడ ఆయన లేడు అని చెప్తున్నారు. మరి లేని దేవుడు సజీవుడే లేచాడు కదా, ఆ లేచిన దేవుడిని ఎవరు చూడగలిగారు అని అంటే ఈ ధన్యత ఒక మరియకు మాత్రమే కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకని? ఆమె అందరూ వలె వచ్చి చూచి ఆశ్చర్యపడి గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయిన ఆమె కాదు. కానీ యేసయ్యను సజీవునిగా నేను చూడాలి, ఆయన ఇక్కడ లేడు అని దేవదూతలు చెప్తున్నప్పుడు, ఆయన సజీవుడై లేచాడు అని దేవదూతలు చెప్తున్నప్పుడు, ఆయన సజీవుడై లేచాడు అని లేఖనాలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆ సజీవుడైన దేవునిని నేను చూడాలి అన్న ఆశ, కాంక్ష మరియలో కనిపిస్తుంది. అందుకే ఆమె కన్నీళ్లు పెట్టి ఏడ్చి ప్రలాపించి ఆ సమాధి యొద్దే నిలుచుని ఆయన ఎడల ఆ ప్రేమను, ఆయన మీద ఉన్న ఆ ప్రేమ దృక్పథాన్ని ఆమె ఏమాత్రం విడువక కన్నీళ్లు విడిచి ఏడ్చుచు ప్రలాపిస్తూ ఆయనను చూడాలన్న కాంక్ష కలిగిన వ్యక్తిగా కనిపిస్తుంది. ఆచారంగా మనం ఏదో దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన సమాధిలో నుంచి లేచాడు, ఆయన మృత్యుంజయుడై లేచాడు, ఆయన సజీవునిగా లేచాడు అనే ఆనందంలో మునిగిపోతున్నామే. కానీ ఆ సజీవుడైన దేవుని నేను చూడగలుగుతున్నానా, ఆయన దర్శన భాగ్యము చేత నేను తృప్తిపరచబడగలుగుతున్నానా అనే ప్రశ్నకు ఈరోజున అనేక మంది దగ్గర సమాధానం లేదు. పిల్లారా, అలాగున మనం ఆచారంగా అడుగులు వేసుకుంటూ సంబరపడుతున్న వారం కాకుండా మన కనులు ఆయన సజీవమైన రూపాన్ని చూడగలిగిన కనులై ఉండాలి. ఆయన సన్నిధిని ఆనందించి హర్షించి అనేకులకు మనం కనిన వాటిని, వినిన వాటిని ప్రకటించగలిగిన సత్యసాక్షులమై మనం ఉండగలగాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించాలి. లోకంలో ఒక నూతనమైన చరిత్రను సృష్టించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చరిత్ర పుటములో ఒక శకపురుషుడిగా నిలిచిన వాడు చరిత్రను రెండు భాగాలుగా విభాగించగలిగినటువంటి సుచరిత్ర కలిగిన దేవుడే మనం ఆరాధించే దేవుడు.
ఆ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క రూపాన్ని, ఆయన యొక్క పోలికను, ఆయన యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని మనం కలిగిన వారమై మనం సాక్షులమై ఉండాలి. ఈ రోజున సర్వలోకం ఆనందించగలుగుతుంది. ఎందుకనంటే ఆయన లేచాడు. ఈ రోజున ఎవరు కాదనలేని నగ్న సత్యం ఇది. ఎందుకంటే ఆయన లేచి ఎవరికి కనబడకుండా అంతర్ధానమైపోయిన వాడు కాదు, కానీ ఆయన మరలా తన ప్రజలకు కనిపించాడు. అదే యెరూషలేము పురవీధులలో ఆయన సంచరించి అనేకులకు కనిపించాడు, అనేకులను దర్శించాడు, అనేకులను ఆయన ధైర్యపరిచాడు, అనేకులకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంతేకాదు, ఆయనతో ఉన్న శిష్యుల్ని గలిలయ వరకు తీసుకొని వచ్చి వారిని చేతులెత్తి ఆశీర్వదించి వారిని దీవించి ఆయన వారి మీద తన ఆశీర్వాదపు హస్తాన్ని చాచి ఆయన ఆరోహణమై వెళ్ళినట్లుగా లేఖనాలు చెబుతున్నాయి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడైన దేవుడు. ఆ సజీవుడైన దేవునిని నువ్వు చూడగలుగుతున్నావా? ఆ సజీవుడైన దేవుని యొక్క దర్శనం ఈరోజు నువ్వు పొందుకోగలిగి ఆయనను తేటతెల్లగా చూడగలిగిన ఆధ్యాత్మికమైన విలువ ఈరోజున మనకు ఉన్నదా అనే ప్రశ్న మనకు కలగాలి. ఇదిగో ఈ ఈస్టర్ పండుగ, ఈ పునరుద్ధానపు పండుగ మన వ్యక్తిగత జీవితంలో ఒక అరుణోదయపు పండుగ. చీకటి కెరటాలు తొలగిపోయాయి, దేవాలయపు తెర నడిమికి చిరిగింది. ఈరోజు మన ధైర్యముగా కృపాసనం ఎద్దకు మనం వెళ్ళగలిగినటువంటి స్థైర్యం మనకు కలిగింది. అంత మాత్రమే కాదు, మనం సజీవుడైన దేవుని చూడగలిగినటువంటి ఉన్నతమైన స్థితి మనకు కలిగింది. ఈ ఈస్టర్ శుభ సందర్భాన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలని, సమస్తమును కూడా ప్రభు ఆశీర్వదించి దీవించి ఘనపరచునుగాక. ప్రభుతో అంటుకట్టబడి ఫలిద్దాం. కృపా వరములతో, ఆత్మ ఫలములతో వికసించి ప్రకాశించినట్లు ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. నీవు సజీవుడవు, మృతులలో నుండి లేచిన వాడవు, అందుకు మీకు వందనాలు. నైనా మరణపుములను విరిచారు, మమ్మల్ని అందరినీ మరణములో నుంచి విడిపించి పునరుద్ధానపు శక్తి చేత సజీవులుగా మమ్మల్ని నిలబెట్టారు. మా పాపముల చేతను, అతిక్రమముల చేతను మేము చచ్చి ఉన్నప్పుడు మీరు మా కొరకై రక్తం కార్చి మృత్యపు ఒడిలో నుంచి మమ్మల్ని విడిపించారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వలోకము నిన్ను ఆరాధించినట్లుగా నాయనా మీరు సజీవునిగా లేచి, నిలిచి, నడిచి మరలా పునరుద్ధానపు శరీరముతో, నీ మహిమా శరీరముతో మీరు అనేకులకు కనపరుచుకున్నారు. అందుకు నీకు వందనాలు. మీరు ఆరోహణమై వెళ్ళారు, మరలా మా కొరకే తిరిగి రానై ఉన్నారు. స్తుతి చెల్లిస్తూ మీ పాదాల దగ్గర శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. అయినా మీరు ఏకమగు వరకు మమ్మల్ని ఇలాంటి సజీవమైన సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి, మమ్మల్ని చేపట్టి నడిపించి, సర్వసత్యములు మమ్మల్ని స్థిరపరిచి, మమ్మల్ని సంపూర్ణులుగా చేసి మీ రాజ్యమునకు మమ్మల్ని చేర్చుకొనమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించు వాగ్దాన సందేశ కూడిక ప్రతి నెల 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు. స్థలం హోసన్నా మందిర్ ఆవరణలో, చింతలకట్ట రోడ్, యనమల కుదురు, విజయవాడ. దైవజనులు పాస్టర్ రమేష్ గారు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, మేలుకొలుపు కలుగు సందేశముల కొరకు తరలి రండి. వివరాలకు సంప్రదించండి. హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యనమల కుదురు, విజయవాడ.